ప్రేమతో ప్రేక్షకులందరికీ అట్ల తద్ది శుభాకాంక్షలు. ఈరోజు ఆడవాళ్ళందరూ కలిసి అట్ల తద్దిని చేసుకుంటారు కదండి. పెళ్లి కాని అమ్మాయిలేమో మంచి భర్త రావాలని, అదే పెళ్ళైన ఆడవాళ్ళేమో తన భర్త బాగుండాలి, పిల్లలు బాగుండాలి అని ఈరోజు అట్ల తద్ది చేసుకుంటారు. సో మనం కూడా అందరూ బాగుండాలి అని అనుకుంటూ మమ్మీస్ కిచెన్ ప్రేమతో ఎపిసోడ్ని ఈరోజు స్టార్ట్ చేద్దాం. బ్యాక్ ఫ్రమ్ స్కూల్ సెగ్మెంట్ లో అట్ల తదియ సందర్భంగా మనం చేస్తున్నాం సజ్జట్లు. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసేసి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ముందుగానే కడిగి నానబెట్టుకున్న బియ్యం, అలాగే సజ్జల్ని కూడా నేను ఆల్రెడీ కడిగి కాసేపు నానబెట్టుకున్నాను. ఒక అరగంట సేపు నానబెట్టుకున్న సజ్జలు, ఇందులో కాస్తంత పచ్చిమిర్చి, కొంచెం అల్లం, ఇప్పుడు సజ్జలకి ఇంకా బియ్యంకి సరిపడా ఉప్పు కూడా వేసిన తర్వాత కొంచెం ఒక చిన్న కప్పు గోధుమ పిండి, ఒకసారి ఫస్ట్ మిక్సీ చేసుకున్న తర్వాత కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని మనం అట్ల పిండి ఎలా చేసుకుంటాం అలాగే బ్యాటర్ని రెడీ చేసుకోవాలి. సో ఫస్ట్ ఒకసారి మిక్సీ చేసిన తర్వాత కొంచెం నీళ్ళు యాడ్ చేసి నేను మిక్సీ చేసుకొని వచ్చేస్తాను. మన అట్ల పిండి రెడీ అయిపోయింది, నేను మిక్సీ చేసుకొని వచ్చేసాను. ఇప్పుడు బౌల్లో వేసుకుందాం. ఈ పిండిని మనం బౌల్లో వేసుకున్నాం కదా, చాలా థిక్గా ఉంది, కొంచెం వాటర్ పడుతుంది. జనరల్గా అట్ల తద్ది అంటే అందరూ బియ్యంని మిక్సీ చేసి నార్మల్గా అట్లు చేసుకుంటారు. కానీ మనం ఎప్పుడు చేసేలాగా చేస్తే ఏం బాగుంటుంది. అందుకే ఈరోజు మనం సజ్జలతో చేస్తున్నాం. సజ్జలు చాలా చాలా హెల్దీ అండి, చాలా గట్టి పడుతుంది మన ఒళ్ళు. అందుకే పూర్వకాలంలో ఎక్కువగా సజ్జలు, జొన్నలు, రాగులు, చిరుధాన్యాలు ఎక్కువగా తింటూ ఉండేవాళ్ళు. సో ఇప్పుడు ఈ పిండిని మంచిగా చక్కగా కలుపుకున్న తర్వాత మనం అట్లు వేసుకోవాలి. అట్ల తద్ది అంటేనే అట్లండి. ఈ పండగ రోజు అట్లకి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ అట్ల తద్ది రోజు ఆడవాళ్ళు నోము పడతారు. నోము పట్టుకున్న వాళ్ళు 11 మంది ఆడవాళ్ళని ఇంటికి పిలిచి ఒక్కొక్కరికి 11 అట్లతో వాయనం ఇస్తారు. ఇచ్చే వాళ్ళేమో ఇస్తినమ్మ వాయనం అంటారు, తీసుకునే వాళ్ళేమో పుచ్చుకుంటినమ్మ వాయనం అంటారు. ఇలాంటప్పుడే కదండి మన చుట్టుపక్కల వాళ్ళందరినీ కలుసుకొని మన చక్కటి పండుగలన్నీ సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ మధ్యలో అందరం మనం సిటీకి వచ్చేసి బిజీ లైఫ్లో ఇవన్నీ మర్చిపోతున్నాం. కానీ మళ్ళీ ఒకసారి పాత స్టైల్ అంతా వెనక్కి వస్తుంది. మళ్ళీ అన్నీ నెమరేసుకుంటూ మళ్ళీ పండుగలు జరుపుకుంటున్నాం అందరూ కలిసి. ఇలాగే ప్రతి ఒక్క సంవత్సరం మంచిగా అట్ల తద్ది జరుపుకోవాలని కోరుకుంటూ మరి అట్లు వేయడం స్టార్ట్ చేద్దామా? సో పెనం అయితే వేడిగా ఉంది. ఇప్పుడు పల్చగా చేసుకున్నాం కదా పిండిని, అట్లంటే చాలా సన్నగా రావండి, దోశల కన్నా లావుగానే ఉంటాయి. ఇలా అట్లు వేసిన తర్వాత ఇప్పుడు సైడ్కి కొంచెం నూనె వేసుకుందాం. సో అట్టు ఒక సైడ్ కాలిన తర్వాత ఇప్పుడు ఇలా రివర్స్ చేసుకోవాలి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చింది, కలర్తో పాటు మంచి క్రిస్పీనెస్ కూడా వచ్చింది కదా. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అట్టుని ఇలా ఫోల్డ్ చేసుకుందాం. మళ్ళీ ఇంకొకసారి అట్టు వేసుకుందాం. కొంచెం ఫస్ట్ ముందట కొంచెం నూనె వేసుకొని ఇప్పుడు కొంచెం నూనె వేసుకుందాం. అయితే మనం ఫస్ట్ అట్టు ప్లెయిన్గా వేసుకున్నాం కదా, కావాలంటే పైన కాస్తంత ఇలా పచ్చి కొబ్బరి, అలాగే కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసిన తర్వాత కొంచెం బ్రౌన్గా అవ్వాలి, కింద చక్కగా కాలిన తర్వాత అప్పుడు మనం ఫోల్డ్ చేసుకోవాలి. దీన్ని రివర్స్లో వేసుకోవాల్సిన అవసరం లేదు, ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ అట్ల తదియ ఆశ్వయుజ మాసంలో వస్తుంది. అది కూడా బహుళ తదియ రోజు, దసరా వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్గా 1 వీక్ వస్తుందండి. అంటే ఈ రోజు మనం ఆ రోజులో ఉన్నామన్నమాట. సో అట్టుని ఇలా ఫోల్డ్ చేసుకొని
ఇందులో పెట్టేద్దాం. ఇంకొక 2 అట్లు వేసుకుందాం. అట్లయితే వేసుకున్నాం, కానీ అట్ల పక్కన కాస్త ఏదైనా మంచి చట్నీ ఉంటే బాగుంటుంది కదండి. అందుకు ఈరోజు మనం ఒక మంచి చట్నీ కూడా చేసుకుందాం. అది దేంతోనో తెలుసా? కరివేపాకుతో. సో ఫస్ట్ కొంచెం నూనె వేసుకొని పొయ్యి మీద కాస్త నూనె వేసుకున్న తర్వాత ఇందులో మనం వేయాలి ధనియాలు. ధనియాలు కొంచెం వేగిన తర్వాత ఇక్కడ ఎండుమిర్చి తీసుకున్నాను నేను. ఎండుమిర్చిని కూడా ఇందులోనే వేసేయాలి. నూనె చాలా వేడిగా అయిపోయిన తర్వాత ఎండుమిర్చి వేసామనుకోండి, చాలా ఘాటు వాసన వచ్చేస్తుంది. కొంచెం చల్లగా ఉన్నప్పుడు వేస్తే గనక ఆ ఘాటు వాసన ఎక్కువగా రాకుండా ఉంటుంది. చూడండి, ధనియాలు ఇంకా ఎండుమిర్చి కూడా వేగాయి కదా. ఇప్పుడు ఇందులో చింతపండు కూడా వేసుకున్న తర్వాత కరివేపాకు రెబ్బలు మొత్తం తీసేసి ఇలా ఓన్లీ ఆకుల్నే ఇందులో వేద్దాం. కరివేపాకు కూడా వేసిన తర్వాత మనం తీసుకున్న కరివేపాకుకి ఎండుమిరపకాయలకి సరిపడా ఉప్పు. కొంచెం ఉప్పు ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే మనం చింతపండు వేసుకున్నాం కదా. చింతపండు పుల్లగా ఉంటుంది కాబట్టి పులుపు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఉప్పు కొంచెం ఎక్కువగానే పడుతుంది. సో కరివేపాకు చిటపటలాడుతూ ఉంది కదా, ఆ చిటపట మొత్తం పోయిన తర్వాత కరివేపాకులో ఉన్న పచ్చిదనం పోయి మంచి వాసన వస్తుంది కదా, మనకు మంచి ఆ సువాసన అప్పటి వరకు మనం ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు చాలా మంచిదండి. కరివేపాకులో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది అని బాధపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువగా కరివేపాకు తింటూ ఉంటే కనుక జుట్టు ఊడడం చాలా తగ్గిపోతుంది. అందుకే ఎక్కువగా కరివేపాకు తినడానికి ట్రై చేయండి. కొబ్బరి నూనె ఉంటుంది కదా, మనం ఏదైనా సరే కొబ్బరి నూనె తలకి అప్లై చేసినప్పుడు అందులో కొంచెం కరివేపాకు వేసుకొని వేడి చేసుకొని జుట్టుకు పెట్టుకున్నా కూడా జుట్టుకి చాలా మంచిది. సో ఇక్కడ చూడండి, కరివేపాకు చక్కగా వేగిపోయింది కదా, మంచి సువాసన వస్తుంది. కరివేపాకు చక్కగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో కాస్తంత ఇంగువ, అలాగే కొంచెం బెల్లం కూడా. బెల్లంని మిక్సీ గిన్నెలో వేసేద్దాం. మిక్సీ గిన్నెలో బెల్లం వేసిన తర్వాత కరివేపాకుని ఇందులో వేసేయాలి. సో కరివేపాకు, ఎండుమిర్చి, చింతపండు వేసిన మిశ్రమాన్ని మనం మిక్సీలో వేసుకున్నాం కదా, దీన్ని ఇలాగే డైరెక్ట్గా పొడి చేసుకోవాలి. ఇందులో నీళ్లు వేయకూడదు. పొడి చేసుకుంటే గనక చాలా రోజులు మనం డబ్బాలో పెట్టుకుంటే చాలా రోజులు ఉంటుంది. అప్పటికప్పుడు మీరు చట్నీగా తినాలి అనుకుంటే కొంచెం నీళ్లు కలుపుకొని అట్లతో కానీ దోశలతో కానీ తింటే కూడా చాలా బాగుంటుంది. మరి దీన్ని మిక్సీ చేసుకుందాం. కరివేపాకు మిశ్రమాన్ని నేను మిక్సీ చేసుకొని వచ్చేసాను. సో ఇప్పుడే మనం చింతపండు వేసాం కాబట్టి కొంచెం తిక్కుగా అయింది. కాసేపు అయిన తర్వాత మనకు విడివిడిగా అవుతుంది. సో ఇప్పుడు ఫైనల్గా మన అట్లని ప్లేటింగ్ చేసుకుందాం. ఫస్ట్ కరివేపాకు పచ్చడిని ఇక్కడ పెట్టేసి తరువాత మన అట్లు. చూడండి, కింద మన గ్రీన్ కలర్ ఆకులు, పక్కన పువ్వు పెట్టుకొని అట్లని మధ్యలో పెట్టుకుంటే చూడడానికి ఎంత బాగుంది కదా. అయితే మన దగ్గర అట్ల తదియ ఈరోజు చేసుకుంటారు. నార్త్ సైడ్ వాళ్ళు రేపు కర్వా చౌత్ చేసుకుంటారు. ఈ రోజు మనం చేసుకుంటే నెక్స్ట్ డే వాళ్ళు చేసుకుంటారనమాట. సేమ్ వాళ్ళు కూడా మనలాగా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఉపవాసం ఉండి చందమామని చూసిన తర్వాత వాళ్ళు తింటారు. అప్పటి వరకు వాళ్ళు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోరు. మరి చూసారు కదా, ఈ రోజు అట్ల తద్ది కోసం మనం చేసిన సజ్జట్లతో పాటు కరివేపాకు పచ్చడి సూపర్గా వచ్చింది కదా. సజ్జట్లు తయారు చేయు విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టిన బియ్యం, సజ్జలు, పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు, గోధుమ పిండి, నీళ్లు వేసి మిక్సీ చేసుకోవాలి. తరువాత మిక్సీ చేసుకున్న బ్యాటర్ని తవ్వ పైన అట్లలా వేసుకొని పైన కాస్తంత పచ్చి కొబ్బరి అలాగే కొత్తిమీర వేసి ఫోల్డ్ చేసుకోవాలి. కరివేపాకు పచ్చడి తయారు చేయు విధానం: ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో నూనె, ధనియాలు, ఎండుమిర్చి, చింతపండు, కరివేపాకు, ఉప్పు, ఇంగువ, బెల్లం వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న కరివేపాకు మిశ్రమంని పచ్చడి పట్టుకోవాలి. ఇప్పుడు ముందుగానే వేసి పెట్టుకున్న అట్లతో పాటు
మన కరివేపాకు పచ్చడిని సర్వ్ చేసుకుంటే సూపర్ గా ఉంటుంది. మమ్మీస్ కిచెన్ ప్రేమతో ఎపిసోడ్స్ మీరు మళ్ళీ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి www.youtube.com/etv అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే కనుక www.facebook.com/etv అభిరుచి. చూసారు కదా అట్ల తద్ది రోజు మనం చేసుకున్న సొజ్జట్లు. ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ వచ్చే టైం అయిందని నేను వాయినాలు ఇవ్వాలి, వాళ్ళందరితో కలిసి ఉయ్యాల కూడా ఊగాలి. మరి రేపటి మన సెగ్మెంట్ పిల్లల పార్టీలో సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుంటుంది స్వప్న మమ్మీస్ కిచెన్ ప్రేమతోలో. అప్పటి వరకు ప్రేక్షకులందరికీ మరొకసారి అట్ల తద్ది శుభాకాంక్షలు.